ఉప ఎన్నికల భాగంగా చివరి రోజు ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలా మంది పబ్లిక్ అయితే ప్రధాన పార్టీల వెంట నడుస్తున్నారు. ఏ పార్టీ ఎటువైపు పోతుంది, జూబ్లీహిల్స్ ఎన్నిక ఎవరి వైపు చూడబోతుంది అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు పార్లమెంట్ మెంబర్ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఒకసారి అడుగుదాం సార్. ఇక్కడ ముఖాముఖ పోటీ కాకుండా ట్రయాంగిల్ కాంటెస్ట్ ఉండబోతోంది. అధికార పార్టీ డబ్బుల సంఖ్యలతో ప్రలోభాలతో ముందుకు వచ్చినప్పటికీ 10 సంవత్సరాలు కలిసిన టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గత చరిత్రను మరిచి కొత్త మాటలు మాట్లాడినప్పటికీ భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనే ఫీలింగ్ మాత్రం ఉంది. సార్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి అంటున్నారు సార్, దాని గురించి మీరు ఏం చెప్తారు? అదంతా అరిగిపోయిన రికార్డు. అట్లాంటి ప్రచారం చేసి ఇవాళ 2 ఎన్నికల తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికలు, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు ఇదే మాట మాట్లాడింది. అది అరిగిపోయిన రికార్డుగా మారింది. భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సి అక్కడ కానీ ఎవరితో లోపాయికారి ఒప్పందం కానీ అక్కర్లేదు. రాబోయే చరిత్ర భారతీయ జనతా పార్టీ చరిత్రని రాబోయే 2028లో ఇక్కడ ఎగిరే జెండా కాషాయ జెండా. చాలా సర్వేలు బీజేపీకి ఓటింగ్ పర్సెంట్ తక్కువ వస్తాయని చెప్పేసి అంటున్నారు సార్, ఏం చెప్తారు సార్? టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మన్నించారు కాబట్టి సానుభూతి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ ఏమో డబ్బు సంఖ్యలతో కొనుక్కుందామని ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్యలో ఉండి రేపు ఈ సమస్యల పరిష్కారం కోసం హామీలు ఇస్తూ ఉంది కాబట్టి ఇక బయట కనబడుతుంది కానీ లోపల బీజేపీ విస్తృత ప్రచారంలో ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నాయకురాలు రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి గారు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడదాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది, బీజేపీకి ఒకవైపు జనసేన మద్దతు ఇవ్వబోతుంది, కాంగ్రెస్ అయితే బీసీ నినాదంతో ముందుకెళ్తుంది, బీఆర్ఎస్ గత పాలనను చూసి ఓటేయండి అని చెప్పేసి అడుగుతున్నది, కాంగ్రెస్ ఇప్పుడున్న అభివృద్ధిని చూసి ఓటేయమని అడుగుతున్నది. ఒకసారి తనతో మాట్లాడదాం. బీజేపీకి ఎంతవరకు స్కోప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? మేడం నమస్కారం. మేడం ఎట్లా ఉండబోతుంది? గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరు చెప్పి, అలాగే హైడ్రా పేరు చెప్పి పేదల ఇల్లు గుల్లగొట్టడం జరుగుతుంది. ఇక్కడ మేము 10-15 రోజుల నుంచి తిరుగుతున్నాం. రోజు గల్లీ గల్లీలో బస్సీలో తిరుగుతున్నాం. ఎవరు చూసినా అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. మాకు ఎలాంటి అవి అందలేదు. 6 గ్యారెంటీలు పేరు చెప్పి తులం బంగారం ఇస్తా అని చెప్పి 2500 ఇస్తాని, కాలేజీ పిల్లలు స్కూటీలు ఇస్తాని, ఇలా ప్రతి ఒక్కటి మోసం చేస్తున్నాడు. ఒక ఫ్రీ బస్సు మాత్రమే ఇచ్చింది. ఆ ఫ్రీ బస్సు కూడా లేడీస్ కి తక్కువ ఉండడం వల్ల కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగే బస్ ఛార్జీలు పెంచాడు. అసలు ఏవి హామీలు కూడా నెరవేర్చలేదు. అలాగే ప్రజలు విసిగిపోయారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఎలాగైనా బీజేపీకి ఈసారి ఓటేసి గెలిపించుకుందామని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. చాలా సర్వేలు చెప్తున్నాయి బీజేపీకి అసలు ఎందుకు పర్సెంటేజ్ ఓటు లేదు, చాలా తక్కువ వచ్చే అవకాశాలు అంటున్నారు. మీరేం చెప్పబోతున్నారు మేడం వాళ్ళకి? ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులందరూ ఇక్కడే ఉన్నారు, బీఆర్ఎస్ మంత్రులందరూ ఇక్కడే ఉన్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీ అంటే భయం అవుతుంది, సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా భయం ఉంది. మేడం పెద్ద ఎత్తున జరిగే ఈ ప్రచారంలో ఈ రోజుతో అయితే ముగియబోతుంది. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది, ఏం చెప్తారు మేడం? గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ చేయని అభివృద్ధి, గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ చేయని అభివృద్ధి బీజేపీ వచ్చిన తర్వాత ఏంటో చూపిస్తాం. ఎందుకంటే సెంట్రల్ నుంచి వచ్చిన స్కీమ్స్ అన్ని ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అమలు చేయడం లేదు. బీజేపీ వచ్చిన తర్వాత ఇక్కడ అభివృద్ధి అనేది చూపిస్తాం. మేడం అసలు ఇక్కడికి ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో అసలు అభివృద్ధి పనులే జరగలేదు, సెంట్రల్ నుంచి ఎలాంటి పథకాలు రాలేదని చెప్పి చాలా వరకు పబ్లిక్ నుంచి వినబడుతుంది, ఏం చెప్తారండి? ఇప్పుడు ప్రజలకి గవర్నమెంట్ కరోనా నుంచి స్కీమ్ రేషన్ బియ్యం ఇచ్చేది ఎవరు? సెంట్రల్ స్కీమే కదండి. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమి ఇస్తుందని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలే నెరవేర్చట్లేదు. అన్ని వచ్చేది సెంట్రల్ స్కీమే. మొత్తం ఈ గ్రామీణ సడక్ యోజన ఊర్లలో కానివ్వండి, సిటీలో కానివ్వండి, మొత్తం వచ్చేది ఇదే. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే మాకు రేషన్ బియ్యం వచ్చి మమ్మల్ని కాపాడుతుంది ప్రధాని మోదీ గారు, చిరు వ్యాపారులకి ముద్ర లోన్ కానివ్వండి, స్వనిధి లోన్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఆయుష్మాన్ భారత్, ఆత్మ నిర్భర్, ఇలా మోదీ స్కీమ్లు సెంట్రల్ నుంచి వచ్చే స్కీమ్లే ఇక్కడ అమలు చేయడం లేదు. ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ గెలిస్తే ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మనతో పాటు సనత్ నగర్ బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీనివాసరావు గారు ఒకసారి తనతో మాట్లాడదాం. ఏమంటున్నారు అసలు ఇంతకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉండబోతుంది, ఎవరి వైపు ఉండబోతుంది, అసలు వీళ్ళు నిన్న మన జరిగిన ప్రచారంలో ప్రజలు ఎవరికి ఓటేస్తారని చెప్పేసి అన్నారు? ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఎట్లా ఉండబోతుంది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో గత 15 రోజులుగా మేము రెగ్యులర్గా ఓటర్స్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతున్నాము.
వాళ్ళు రెండు పార్టీల చూసి చాలా విసిగి వేసారిపోయారు. 10 ఏళ్లుగా టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళకు ఏ విధమైన పథకాలు కానీ అందక, డబుల్ బెడ్రూమ్ పథకాలు అందక చాలా విసిగి పోయి మళ్ళీ 2 ఏళ్ల కాంగ్రెస్లో ఎంతో ఆశపడి 6 గ్యారెంటీల పథకం అని ఆశపడి అందరూ ఓట్లేశారు. ఇది టీఆర్ఎస్ పైన వ్యతిరేక భావంతో వేశారే కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏదో చేస్తారని ఆశపడి అందరూ వేశారు. కానీ వాళ్ళకి 6 గ్యారెంటీల పథకములో ఒక్కటి అంటే ఒక మహిళలకు ఫ్రీ బస్ తప్పనిచ్చి ఏది కూడా న్యాయం చేయలేకపోయారు. ప్రజలకు విసిగి వేసారి మేము విన్నవించుకున్నాం. మా విన్నపాలను 2 సార్లు వాళ్ళకి ఇచ్చారు. మాకు ఒకసారి అవకాశం ఇస్తే ఈ బోరబండలో ఉండే సమస్యలను మా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి వాళ్ళ సహకారంతో ఈ సమస్యలను మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని హామీ ఇచ్చాము. వాళ్ళు కూడా పబ్లిక్లో కూడా చాలా మార్పు వస్తుంది. కానీ అది అనేది బయటికి రావడం లేదు, బయటికి చెప్పలేకపోతున్నారు ఓటరు. ఎందుకంటే వాళ్ళకుండే లోకల్ ఎంఐఎం కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వాళ్ళ బెదిరింపుల వల్ల భయపడి వాళ్ళు ఓపెన్గా చెప్పలేకపోతున్నారు. అన్ని సర్వేలు చేస్తున్నారు కానీ సర్వేలకు తగ్గట్టు చెప్తున్నారు. ఉన్న వాస్తవం అంటే మేము చేప కింద నీరులాగా బీజేపీ విస్తరించి చేసుకుంటున్నాము. మాదంతా వచ్చేసి చేప కింద నీరులాగా కోల్డ్ వార్ ఎలా చేస్తున్నామో అది కనిపించదు బీజేపీ చేసేది. కానీ ఖచ్చితంగా బీజేపీ మంచి మెజార్టీతో తప్పకుండా గెలుస్తుందని. చివరి రోజు ప్రచారాలు విస్తృతంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున అన్ని కాలనీలకు ప్రధాన నాయకులు అయితే వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏమంటారు సార్? ఎట్లా ఉంది సార్? గత 15 రోజుల నుంచి ప్రచారం బ్రహ్మాండంగా చేసినాం. గడపకి వెళ్ళినాం, ఇంటింటికి వెళ్ళినాం. ఎక్కడ చూసినా కేసీఆర్ గెలిపిస్తాం, కారు గుర్తు కోటేస్తామని చెప్తా ఉన్నారు ప్రజలంతా కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పెట్టి పేద ప్రజల ఇల్లు కూడా కొడుతూ ఉన్నారు. ఈరోజు కరెంటు బిల్లు వేస్తూ ఉన్నారు, ఫ్రీ నల్ల ఉంటే ఫ్రీ నల్ల బిల్లు వేస్తూ ఉన్నారు. అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు, భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ మొత్తం దౌర్జన్యంతో చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. తప్పకుండా మైనార్టీ సోదరులు కానీ అందరూ పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో 50,000 ఓట్లతో మన బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. గతంలో ఈ జూబ్లీ హిల్స్ లో హైటెక్ సిటీ లాంటి చెప్పుకునే ఈ జూబ్లీ హిల్స్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కొంతవరకు వర్షం వస్తే ఎక్కడికక్కడ కాలువలు నిలిచిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి అంటున్నారు సార్. ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ వస్తే దాన్ని ఏమన్నా మళ్ళీ అభివృద్ధి చేయబోతుందా? ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా గోపీనాథ్ గారు ఉన్నప్పుడే అభివృద్ధి చెందింది. ఇక్కడ స్టేడియం కట్టించిండు, ఇక్కడ ఫంక్షన్ హాల్ కట్టించిండు, అక్కడ ఎకరాల స్థలం కబ్జా పెట్టే స్థలాన్ని కబ్జా ఇడిపించిండు. చాలా కార్యక్రమాలు చేసినారు. గోపీనాథ్ గారు కూడా మంచి పేరున్నది. మన ప్రభుత్వమే అభివృద్ధి చేసింది. హైదరాబాద్ మొత్తం అభివృద్ధి చేసింది మనమే. వీళ్ళు మాటలకే రేవంత్ రెడ్డి గారు ఒట్టి మాటల మనిషి, చేతల మనిషి కాడు, ఒట్టి మాటలు చెప్తాడు. ప్రజలకు అర్థమైపోయింది దొంగ మాటలు, దొంగ ప్రభుత్వం. కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి గెలవు. మాగంటి సునీత సెంటిమెంట్ తోటి మాత్రమే గెలవాలనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి. సెంటిమెంట్ కదండి, అభివృద్ధి చేసినాం. గతంలో 10 ఏళ్ళలో ఏ ప్రభుత్వం చేయని, కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు చేయని అభివృద్ధి 10 ఏళ్ళలో కేసీఆర్ ఆధీనంలో హైదరాబాద్ బ్రహ్మాండంగా నెంబర్ 1గా తీర్చిదిద్దాం. ప్రపంచంలోనే నెంబర్ 1 హైదరాబాద్. అట్లాంటి అభివృద్ధి చేసింది ఘనత కేసీఆర్ గారికి దక్కింది. తప్పకుండా మనం బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళబోతా ఉంది సార్. పెద్ద ఎత్తున ప్రచారాలు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఇలా జరుగుతుంది. ఏమంటారు సార్? కాంగ్రెస్ మీకు ఏ విధంగా ఉండబోతుంది మెజారిటీ? 50,000 మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా 14 తారీఖున చూడండి మీరు, 50,000తో మన పార్టీకి వెళ్ళబోతుంది. అన్ని రకాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టకడతారు సార్. పెద్ద ఎత్తున అన్ని కాలనీలకు పైసలు వంచుతున్నారని అంటున్నారు సార్. దీని గురించి ఏమనాలి సార్? కాంగ్రెస్ వాళ్ళ డబ్బులు వస్తున్నారు. ఇప్పటిదాకా మేమున్న వాళ్ళని గల్లీలో వచ్చి ఒక్కొక్కరికి దగ్గర ఉండి పంచుతాం. ఎందుకంటే ఓడిపోతామన్న భయంతో రేవంత్ రెడ్డి గారు దౌర్జన్యం చేస్తున్నాడు, డబ్బులు వంచుతున్నాడు. ఒక్కొక్కరికి 2,500 ఇచ్చినా ఇంతవరకు చెప్తా ఉన్నారు. కాబట్టి అట్లాంటి సంస్కృతి మనకు లేదు. మన ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడతాం. రాలేదు సార్, మా ఇంటి దగ్గర ఎవరు లేరు, అడగలేదు సార్. లీడర్లే అడిగేస్తున్నారు అంతే. వచ్చిర్రు సార్, ఓటేమని అంటున్నారు అంతే. ఏమంటారు? ఓటేమని అంటున్నారు, ఓటు వేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ చేస్తాం మరి. కాంగ్రెస్ లేదు బిడ్డ, పింఛన్ లేదు, ఏది లేదు, ఎప్పుడు రాలేదు. నాకు 60 ఉంటాయి. మరి రాని దానికి ఏం చేస్తాం? ఏం అడుగుతలేదు.
మమ్మల్ని ఎవరు దొరకపోయేటోడు, ఎవడు రాపించేటోడు, ఎవరు చేసేటోళ్ళు మా అసలు పట్టిస్తారు. మరి ఓట్ల గురించి అని ఏం తీసుకుంటున్నావు నువ్వు? ఓట్లు నీకు ఓటు డెవలప్మెంట్ కావాలా పైసలు కావాలా? పైసలు బేకలేదు, మాకు పని కావాలి, ఏం పని కావాలంటారు? పింఛన్ కావాలి, పింఛన్ కావాలి. ఇంకేంది లేదు, ఏది లేదు, కూలి ఐకిలు చేసుకొని బతుకుతున్నాం మేము, అంతే, ఏం లేదు. ఏం హామీలు ఇచ్చిరమ్మా మీ ఇంటికాడ కూర్చొని? మాకేమి ఏమి ఇచ్చినా ఏమి పట్టించుకోవడం లేదు, చేసుడు లేదు, అంతే. ఏం హామీలు ఇవ్వలేదా? ఏం హామీ లేదు, ఏమి హామీ లేదు, ఏం లేదు. ఒక్క మాట చెప్తానండి. పూర్వం ఎట్లుంది ఈ బస్సు, ఇప్పుడు ఎట్లా ఉంది? నాయకులు రాకపోతే ఎట్లా డెవలప్మెంట్ అవుతుందండి? ఒక మాట చెప్పండి. అన్ని సౌకర్యాలు తీసుకుంటాం, అన్ని తీసుకుంటాం, నల్ల నీళ్లు తీసుకుంటాం, కరెంటు తీసుకుంటాం, ప్రతిదీ మనకు ఏది కావాలన్నా మనం ప్రభుత్వం నుంచే తీసుకుంటాం. ఈ ప్రభుత్వం అనే కాదండి, ఏ ప్రభుత్వానైనా విమర్శించొద్దు. అట్లా ఏం నాయకులు రాకపోతే ఎట్లా డెవలప్ అవుతుందండి? ఒక మాట చెప్పండి. ప్రజలకు కొంచెం అన్నా మేడం, ప్రజలు ఒక్కరని ఏం కాదు, చాలా మంది అంటారు నాయకులు ఓట్ల కోసం మాత్రమే వస్తారు మా దగ్గరికి, మిగతా విషయంలో రారని చెప్పేసి అంటారు. నాయకుల కోసం వస్తే ఫ్రీ బస్ ఎట్లా ఇచ్చాము, రేషన్ బియ్యము, సన్న బియ్యం ఎట్లా ఇస్తున్నాము, ఉచిత కరెంట్ ఎట్లా ఇస్తున్నాము, గ్యాస్ 500 ఎట్లా ఇస్తున్నాము, ఫ్రీ బస్సు ఇవన్నీ ఎట్లా ఇస్తున్నామండి? ప్రజల కోసమే కదా. ఎంత తనలాడుతున్నాడు మా సీఎం? ఒక మాట చెప్పండి. డబ్బులు లేకున్నా మనం మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారు వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అప్పులు చేసి వెళ్ళింది, అయినా సరే అన్ని సాధించుకుంటూ అన్ని గ్యారంటీలు హామీ ఇచ్చుకుంటూ వస్తున్నారు కదా. మరి అట్లా మాట్లాడితే ఎట్లా అండి?